పార్టీ క్యాడర్ను కాపాడుకోవడానికి కేటీఆర్ బస్సు యాత్ర పాదయాత్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కేసీఆర్ బస్సు యాత్ర చేసినా, కేటీఆర్ పాదయాత్ర చేసినా, హరీష్ రావు మోకాల యాత్ర చేసినా ఉపయోగం లేదని విమర్శించారు. అధికారం ఉన్నప్పుడు ప్రగతి భవన్ దాటలేదు, ఫామ్ హౌస్ను వదిలిపెట్టలేదని ధ్వజమెత్తారు. అధికారం పోయాక బస్సు యాత్ర చేస్తే కేసీఆర్ను ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. బస్సు యాత్ర పాదయాత్ర అని కేటీఆర్ తన బీఆర్ఎస్ క్యాడర్ ను పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేసే విధంగా వారి మాటల్లో కనిపిస్తుంది. చేతుల్లో మాత్రం ఎక్కడా ప్రజల పక్షాన నిలబడేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసినా, మీరు పాదయాత్ర చేసినా, హరీష్ రావు గారు మోకాల యాత్ర ద్వారా మీరు ప్రజలలో మొదలు పెట్టిన మీ యాత్రలు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ, అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర చెప్పండి ప్రజల్లోకి వస్తామని చెప్పి రానటువంటి సందర్భం, మీ రాజభోగాన్ని ప్రజలు గుర్తించే మీ కర్రు కాల్చి వాత పెడితే ఈ రోజు ఎక్కడ మీరు ఉన్నారో గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాం. మీరు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో ఓవైపు అభివృద్ధి, ఓవైపు సంక్షేమం జరుగుతున్నటువంటి వేళ ముందు మీ తండ్రి గారిని ఫామ్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయి. ఈ పాదయాత్ర ఎందుకోసం, ఈ బస్సు యాత్ర అని చెప్పని ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి అర్హతనే లేనటువంటి మీరు చిట్ చాట్ పేరిట ఫ్రస్ట్రేషన్ లో కాంగ్రెస్ పార్టీకి 3వ స్థానం వస్తుంది వచ్చే ఎన్నికలనే మాట చెప్తుంది. అసలు ఇప్పుడు మీ గుండు సిన్న ఇచ్చిన ప్రజలు అదెందుకు మీరు గుర్తించుకుంటున్నారు అంటున్నా.